ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఏలియా యొక్క దుప్పటి. చెప్పండి, ఏలియా ధరించినటువంటి దుప్పటి. కాబట్టి ఈరోజు 2 లేక 4 అమూల్యమైనటువంటి సత్యాలు దైవజనుడైనటువంటి ఏలియా ధరించినటువంటి ఆ దుప్పటి కోసం, ప్రవక్త అయినటువంటి ఏలియా ధరించినటువంటి ఆ దుప్పటిలో నుంచి వస్తున్నటువంటిది. చలికాలం కాబట్టి దుప్పట్లతో మనకి పని ఉంటుంది. ఏమా, దుప్పటి లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో మనిషికి ఒక దుప్పటి ఉంటుంది. కాబట్టి వస్తుంది చలికాలం కాబట్టి మనందరికీ దుప్పట్లు అవసరమే. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క వస్త్రధారణలో దుప్పటి వారు వేసుకున్నటువంటి వస్త్రాల మీద వారు ధరించడం అనేది అది సాధారణమైనటువంటిది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు ఇశ్రాయేలులు వేసుకున్నటువంటి వస్త్రములలో దుప్పటి పైన వేసుకోవటం వాళ్ళకి సర్వసాధారణమైనటువంటిది. అయితే ఈ దుప్పటి సర్వసాధారణమైనటువంటిదే. కానీ ఏలియా ఒంటి మీదకి వచ్చేటప్పుడు ఒక శక్తివంతమైనటువంటి కార్యము దేవుడు ఆ యొక్క దుప్పటి ద్వారా జరిగించినటువంటి 4 అద్భుతమైనటువంటి కార్యాలు మనము చూస్తాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక రోజున ఒక ఉదాహరణ చెప్పి దుప్పటి కోసం మీకు వాక్యం చెప్తాను, వినండి. ఒక చాకలివాడు ఊరిలో ఉన్నటువంటి బట్టలన్నిటిని కూడా చాకరేవుకి తీసుకెళ్ళి ఉతుక్కుంటూ వచ్చేవాడు. ఆ చాకరేవులో ఒక బండ ఉండేది. ఆ బండ కింద కొన్ని కప్పలు చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉండేది. ఒక రోజున ఆ బండ కిందకి కొత్తగా ఒక కప్ప చేరింది. అప్పుడు ఈ చాకలివాడు ప్యాంట్లతోటి, రకరకాల బట్టలు ఇస్తాం కదా, ప్యాంట్లు, చీరలు, ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ బండ కింద ఉంది కాబట్టి చీర దెబ్బ ఏదో తెలుసు, జాకెట్ దెబ్బ ఏదో తెలుసు ఏండి, దుప్పట్లు బొంతల దెబ్బలు కూడా తెలుసు. సౌండ్, ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క రకమైనటువంటి సౌండ్. ఆ సౌండ్లంతటికి కూడా అలవాటు పడిపోయి ఆ చాకలివాడు కొడుతునేటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ కప్ప భయపడిపోయి ఆందోళన పడిపోయిందంట. బ్రదర్, నువ్వేం భయపడద్దు, ఆ చాకలివాడు 1 గంట 2 గంటలుండి అలాగా కొడతాడు. కాబట్టి వస్తున్నటువంటి సౌండ్లు బట్టి మనం భయపడిపోవలసిన అవసరం ఏం లేదు. ఇదిగో అది జాకెట్ దెబ్బ చూసావా, ప్లెయిన్గా పడుతుంది. ఇది దుప్పటి దెబ్బ, ఇది బొంత దెబ్బ అనే చెప్తున్నారంట. చాలామంది విశ్వాసులు కూడా ఈ రోజున సంఘము అనబడినటువంటి బంధ కింద ఉండి ఎలా వాక్యాలు వింటున్నారంటే, స్పర్శ లేకుండా, స్పందన లేకుండా, ప్రతిస్పందన లేకుండా, విన్నాంలేండి, చెప్పారులేండి అన్నట్టుగానే సంఘం సాగుతుంది. కానీ ఆ బోధ ద్వారా, ఆ వాక్యం ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నా కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ప్రభువు రాకడ కొరకు ఈ వాక్య సందేశం ద్వారా నేను ఎలాగా బలపరచబడాలని ఆ ప్రోత్సాహం చేత, ప్రేరణ చేత లేకుండా సాగిపోతున్నాం. కాబట్టి ఈ రోజున ఏలియా వేసుకున్నటువంటి దుప్పటి కోసం 4 విషయాలు. 1, ఏలియా ఒకానొక సమయమున ఆయన దగ్గర ఏముంది? మన ధ్యానాంశం ఏంటి చెప్పండి. ఎంతమంది గృహాల్లో దుప్పట్లు ఉంది? దేవునికి స్తోత్రం. మా ఇంటి దగ్గర మనిషికి ఒకటి ఉంది. ప్రైజ్ గాడ్. కొన్ని దుప్పట్లు సింక్ అయిపోయింది, అయినా వగలడం లేదు కొంతమంది. అర్థమవుతుందా? సోలాపూర్ దుప్పట్లు మంచి నాణ్యమైనటువంటి దుప్పట్లు ఏండి.
ఎవరైనా ఊరిలోకి వీధిలోకి దుప్పట్లు పట్టుకుని వస్తే, బాబు ఇది సోలాపూర్ దుప్పట్లేనా అని అడుగుతారు. ఎందుకు? ఆ దుప్పటి నాణ్యమైనటువంటిది. కానీ ఏలియా గారు కూడా ఒక దుప్పటి ధరించాడు. ఆయన దగ్గర ఏం లేదు, ముందు లేదు, వెనక లేదు, కేవలం దేవుని సన్నిధానం ఆయనతో ఉంది, దేవుని యొక్క తోడు ఆయనతో ఉంది, దేవుని యొక్క అభిషేకము కలిగిన సేవకుడు. ఒకానొక సమయంలో ఆయన దుప్పటేసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా, మనమైతే ఫోన్లు, పర్సులు, డబ్బు ఏంటి అన్నీ ధరించుకొని అన్నీ పట్టుకొని వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాయి. కానీ ఏలియాకు ఉన్నది ఎక్కడికైనా వెళ్తే సేవకి దుప్పటే ఆయనకి ఆధారం. హల్లెలూయా. ఏమిటి ఆధారం ఆయనకి? దుప్పటే. ఆ దుప్పటితోటే ప్రయాణం చేశాడు. ఒకానొక సమయమున 12 అరకలను భూమిని దున్నిస్తున్నటువంటి ఒక యవ్వనుడు అయినటువంటి ఒక ధనికుడైనటువంటి వ్యక్తి యొక్క పొలమునకు ఏలియా ఆ ధరించినటువంటి దుప్పటితోటి వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పొలములో పనులు ముమ్మరముగా జరుగుతుంది, సంతోషముగా జరుగుతుంది. ధనవంతుడైనటువంటి యవనుడు, భాగ్యవంతుడైనటువంటి యవనుడు వెనకాతల నుంచి వెళ్ళి ఏలియా దుప్పటి తీసి ఎలీషా మీద, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 1 రాజుల గ్రంథము 19:19 వచనము, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకలను ఎడ్ల చేత దున్నుచు తోలుచుండెను. ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఇది సాధారణమైనటువంటి దుప్పటే, కానీ సేవకుడైనటువంటి ఏలియా ఎప్పుడైతే ధరించాడో ఆ దుప్పటి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున నీ దగ్గర సాధారణమైనటువంటి వస్తువులు ఉండొచ్చు, చిన్న చిన్న వస్తువులు ఉండొచ్చు. దేవుడు అద్భుత కార్యాలు దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. తన మహిమ కొరకు అనేకమైనటువంటి కుటుంబాల్ని, దేశాన్ని, ప్రాంతాల్ని కదిలించడానికి దేవుడు అనేకులను చిన్న చిన్న పనిముట్టుల ద్వారా, ఒక సాధారణమైనటువంటి దుప్పటి ఒకప్పుడు ఇది ఎప్పుడైతే ఏలియా చేతికి వచ్చిందో, ఎప్పుడైతే ఏలియా యొక్క శరీరం మీద ధరించడం జరిగిందో, ఒక అసాధారణమైనటువంటి కార్యములను జరిగించుటకు, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడున్న నీవు, ఇక్కడ వాక్యం వింటున్న మీరు ఒక సాధారణమైనటువంటి వ్యక్తుల్లాగా మీకు తీసి పడివేయవచ్చు. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే ధరించుకుంటావో, ఆయన రక్షణ వస్త్రం ఎప్పుడైతే ధరించుకుంటావో, అసాధారణమైన కార్యాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ చిన్న చిన్న పనిముట్టుల ద్వారా, నీ దగ్గర ఉన్నటువంటి కాస్త కొంచెము ధనముతోటి, నీకున్నటువంటి తలంతుల ద్వారా దేవుడు దేశములో అద్భుత కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలీషా మీద ఏం చేశాడంటే, తన దుప్పటి అతని మీద వేయగా, హల్లెలూయా. ఒకటి దుప్పటి, ఏలియా యొక్క దుప్పటి దేన్ని చూపిస్తుందంటే సమర్పణ జీవితాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఏలియా ఎప్పుడైతే దుప్పటి వేశాడో ఎలీషా మీద, అక్కడ అద్భుతమైనటువంటి సమర్పణ కలిగింది పిల్లరా. కాబట్టి ఈ రోజున ఎంతమంది దేవుని కొరకు సమర్పించుకోగలిగినటువంటి యవ్వనస్తులు ఉన్నారు?
ఎంతమంది దేవుని కొరకు నిలబడగలిగినటువంటి వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతంగా దీవెనకరంగా నీ కుటుంబం ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరున్న ప్రాంతాల్లో మెలగాలంటే మీరు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవడం రావాలి. ఒక వ్యక్తి దేవుని కొరకు సమర్పించుకొనగలిగి నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా? అద్భుతాలు జరుగుతుంది. దేవుడు ఒకానొక సమయమున ఒక విగ్రహారాధికుడైనటువంటి వ్యక్తి అబ్రాహాము ఆయన పేరు, అబ్రాహామును పిలిచాడు. తర్వాత అబ్రాహాముగా మార్చబడ్డాడు. అబ్రాహామా, బొమ్మలను అమ్ముకునేవాడంట. నిజదేవుణ్ణి ఎరగకుండా వారి తండ్రి విగ్రహాలు తయారు చేసి పెడితే ఆ విగ్రహాలను అబ్రాహాము, బైబిల్ పండితులు చరిత్రకారులు చెప్తారు, ఆయన ఊరూరా వెళ్ళి ఈ బొమ్మలను అమ్మేవారంట. ఒకానొక సమయంలో నా ప్రభు ఆయనను దర్శించి 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి వారి యొద్ద నుండి నువ్వు బయలుదేరు, నేను నీకు చూపించినటువంటి దేశమునకు వెళ్ళు, నేను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. దీంట్లో ఏమో తెలుసా? సమర్పణ ఉంది. నువ్వు పుట్టినటువంటి దేశం విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ స్నేహితులను విడిచిపెట్టాలి, నీ విరుగు పొరుగు వారిని విడిచిపెట్టాలి. నేను ఎక్కడికైతే పంపిస్తున్నానో, నేను ఏ దేశాన్ని అయితే నడిపిస్తున్నానో అక్కడికి నువ్వు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళకపోతే అద్భుతాలు జరగదు. త్యాగము చేయకపోతే ఆశ్చర్య కార్యాలు జరగదు. అబ్రాహాము తాను ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన స్నేహితులు విడిచిపెట్టారు. వీళ్ళందరూ పాత జీవితంలో ఉన్నటువంటి వారు. సమర్పణ నీకు ఒక క్రొత్త మార్గం వైపు నడిపిస్తుంది. సమర్పణ నూతనమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రాహామును దేవుడు అంచెలంచెలుగా ఇంకా దేవుడు ఏమని పిలుచుకున్నాడో తెలుసా? అబ్రాహాము దేవుడినని ఆయన చెప్పుకున్నాడు. పిల్లరా, దేవుడే చెప్పాడు, నేను అబ్రాహాము దేవుడును. కారణము అబ్రాహాము యొక్క సమర్పణ అంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో నీ పేరు పెట్టి చెప్పుకోవాలి. దేవుడు, నేను మరియమ్మ దేవుడను, నేను బర్నబా యొక్క దేవుడను. అలా చెప్పుకోవాలంటే, దేవుడే సాక్ష్యం చెప్పాలంటే ఏం జరగాలో తెలుసా? ఒక సరైనటువంటి సమర్పణ నీకు రావాలి. ఇప్పుడు ఏలియా ఎప్పుడైతే దుప్పటి ఎలీషా మీద వేశాడో ఏం జరిగిందో తెలుసా? ఏంటి? ఆయన సేవకులకు ప్రత్యేకించబడ్డాడు. చప్పట్లు కొట్టాలి. ఒక వ్యక్తి సేవకు రావటం అంటే మాటలు కాదు. సేవ అనేది కత్తి మీద సేవ లాంటిది. రాళ్ళు దెబ్బలు ఉంటుంది, అవమానాలు ఉంటుంది, ఆకలి దప్పికలు ఉంటుంది, వెలివేయబడ్డం ఉంటుంది, కొట్టబడ్డం ఉంటుంది, తరమబడ్డం ఉంటుంది. చదవండి 19వ అధ్యాయం 1 రాజుల గ్రంథం. అతడు వెడ్లను విడిచి, దేవునికి స్తోత్రం. ఎలీషా ఏం చేశాడు? దుప్పటి రాగానే ఏలియా యొక్క దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీద వేశాడో ఆయన ఏం చేశాడు తెలుసా? ఎడ్లను విడిచి. విడవకపోతే అద్భుతాలు జరగదు. సమర్పణ అనేది విడిచిపెట్టుకోవాలి కొన్నిటిని. ఇప్పుడు పొలం దున్నడానికి ఏముండాలి? పొలం పనులు చేయడానికి ఏముండాలి? బాబా వినండి, వినండి. పొలం పనులు చేయాలంటే ఎడ్ల అవసరం. ఎడ్లు
ఎలీసా యొక్క పనిముట్లు. నువ్వు దేవుని చేత పనిముట్టుగా వాడబడాలనుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పట్టుకున్నటువంటి పనిముట్లు పక్కన పెట్టు, ఆయన కొన్ని పనిముట్లు నీకు ఇస్తాడు. నీ స్వచిత్తానుసారమైనటువంటి పనిముట్లతో నువ్వు దేవుని సేవ చేయలేవు. ఒకానొక సమయమున మిథ్యానారణ్యములో మోషే గొర్రెలను మేపుతుండేటప్పుడు నీ చేతిలోది ఏమిటి అని మోషేని అడుగుతాడు. గొర్రెల కాపరి చేతిలో ఏమంటది? ఏ కర్ర? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ కర్ర? దుడ్డు కర్ర. ఈ గొర్రెలకు అందకపోయినటువంటి బలమైనటువంటి లేతమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారం లాగాలంటే కర్ర అవసరం. నీ చేతిలో ఏమిటని అడిగితే కర్ర ఉందని అది పడే. నువ్వేదో సాధించాలనుకున్నావు, ఏదేదో అనుకుంటున్నావు, నీ చేతిలోనిది నువ్వు పడివే. పడేసిన వెంటనే ఏమైంది? పామైంది. అంతవరకు ఏమనుకున్నాడు? ఆధారం అనుకున్నాడు, ధైర్యం అనుకున్నాడు. నీ స్వచిత్తానుసారమైనటువంటి ప్రయత్నాలంతా కూడా నువ్వు పడేస్తే, నీ సొంత బలము ఆలోచనలన్నీ కూడా నువ్వు పడేస్తే, దేవుడు అద్భుత కార్యాలు చేయటము ప్రారంభిస్తాడు. ఎలీసా వేటిని విడిచిపెట్టాడు? ఎడ్లను విడిచిపెట్టాడు. ఎడ్లు పొలంకి చాలా ప్రధానమైనటువంటి పని చేసేది. నేను ఎరుగుతున్న కొంతమంది సేవకులు ఉన్నతమైనటువంటి తలాంతులు కలిగి, ఉన్నతమైనటువంటి ధనాన్ని కలిగి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలిగి విడిచిపెట్టి అల్పకాల పాప భోగము కంటే మోసే అంటాడు దేవుని ప్రజలతో శ్రమ పడటం మేలాయని అంటాడు. రేపో మాపో ఐగుప్తు యొక్క దేశానికి రాజు అయిపోతాడు మోసే. అటువంటి అధికారాన్ని, భోగాన్ని, రాజరికాన్ని ప్రభు పని నిమిత్తము ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అల్పకాలము అన్నాడు దాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసే ఫరో రాజు యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టినట్లుగా, సింహాసనాన్ని విడిచిపెట్టినట్లుగా పిల్లరా ఎలీసా తన ఎడ్లను విడిచి, చదవండి, ఏలియాయంట తన ముందు కొన్ని వేల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ధనిక కుటుంబీకుడు. ఎవరు బాబు? వింటారా? వినండి అయ్యా. ధనం ఆయన చుట్టూ ఉంది, భోగభాగ్యాలు ఉంది. ఆయన చెప్తే 100 మంది పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఆయన ధనాన్ని విడిచిపెట్టి సేవకుడైనటువంటి ఏలియా ఎంట పరిగెడుతున్నావు. నువ్వు దేనికి అట్లా పరిగెడుతున్నావు? యవనస్తులారా, మీ పరుగు దేనికోసం, ఎవరి కోసం పరిగెడుతున్నారు? పౌలు అంటాడు, గడిచిన వారం చెప్పాను, నేను నా పరుగు ముట్టించాను. హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టాడు తెలుసా? ఎడ్లను విడిచిపెట్టాడు. పొలం అంటే ఆదాయానికి గుర్తు. పొలం మీద ఏమొస్తుంది? ఆదాయము, ఆధారము. తన ఆదాయాన్ని విడిచిపెట్టాడు, తన పనిముట్లను విడిచిపెట్టాడు, తన ఆధారాన్ని విడిచిపెట్టాడు, ఆదాయాన్ని విడిచిపెట్టాడు, పనిముట్లను విడిచిపెట్టి. కారణం ఏంటంటారు? ఏమొచ్చింది ఈయనకి? ఏం జరిగింది ఈయనకి? ఉదయాలు లెగిస్తే పొలానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఏమైంది ఈ రోజున? ఉదయాలు లేచినటువంటి వ్యక్తి, రోజు ధనాన్ని లెక్క పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏం జరిగింది ఈ రోజున? ఆయనకి సమర్పణ జీవితం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి, ఏలియా యొక్క దుప్పటి ఎలీసా మీద పడగానే ఏమైంది? పరుగు సేవ కోసం. అయ్యా, మా తల్లిదండ్రులకి వెళ్ళి
ముద్దు పెట్టుకుంటాను, వెళ్ళి మళ్ళా వచ్చేస్తాను. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు ఒక ధనవంతుడు, ప్రభా నా తండ్రి చనిపోయి ఉన్నాడు, పాతి పెట్టి వస్తానంటే, నో. అక్కడేమో ఏలి ఏమో వెళ్ళు. కారణము ఇక్కడ క్రొత్త నిబంధనలో నో, పాత నిబంధనలో ఎస్, గో, వెళ్ళు మీ ఇంటి దగ్గరికి, తల్లిదండ్రుల దగ్గరికి. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి తేట ఏంటో తెలుసా? అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు కోరుకున్నాడు. ఇప్పుడు అంతటను అందరూ ఉన్న పాటను మనం సేవకు రావాలి. వాయిదాలు వేయకూడదు, ముహూర్తాలు పెట్టకూడదు, రోజులు లెక్కించుకోకూడదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు నిన్ను పోషించుకుంటాడు. ఏలియాను దేవుడు పోషించుకోలేదా? ఎలా పోషించాడు? నీ పిల్లలు, వద్దులేండి, టైం చాలదు మనకి, సబ్జెక్ట్కి చాలదు టైం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటి పిల్లరా, దుప్పటి సమర్పణ జీవితానికి గుర్తు. సాధారణమైనటువంటి దుప్పటి ఎప్పుడైతే ఏలియా ధరించాడో దాంట్లో ఒక నూతనమైనటువంటి అభిషేకం పనిచేయటము జరిగింది. పిల్లలు, ఆయన అభిషేకించబడ్డమే కాదు, ఆయన మీద ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా అభిషేకించబడింది. కాబట్టి అపోస్తులు నడుస్తునేటప్పుడు వారి యొక్క నీడ పడేటప్పుడు అనేకులు బాగుపడినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా ప్రభు చెప్పాడు, నాకంటే మీరు అద్భుతాలు చేస్తారు. ప్రైజ్ గాడ్. ఒకటి, ఏలియా ధరించినటువంటి దుప్పటి సమర్పణ జీవితానికి గుర్తు. చదవండి అమ్మా ఒకసారి, చదవండి. ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని, తర్వాత ఏం చేస్తాడంటే, జరిగినటువంటి కార్యం, ఆయన ఇంటికి వెళ్ళి జరిగించినటువంటి కార్యం తర్వాత ఆ పొలములో పని చేసినటువంటి వారందరికీ ఒక విందు ఏర్పాటు చేసి సేవకి వెళ్ళిపోతాడండి. ఈ రోజున అమ్మ నువ్వు రక్షణ పొందనంటే, క్రిస్మస్కి పొందుతాను, జనవరికి పొందుతాను, ఈస్టర్కి పొందుతాను అంటున్నారు. కానీ రేపు నువ్వు చస్తావో బ్రతుకుతావో ఎవరికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ ఉందా? ఎవరికైనా గ్యారెంటీ ఉందా? చెప్పే వ్యక్తిని నాకు లేదు, వినే వ్యక్తి నా ముందున్నట్టు మీకు లేదు. ఇదే రక్షణ దినము, రేపేం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఉన్న పాటన ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు, యేసు క్రీస్తు నన్ను నరకము నుండి తప్పించి పరలోక రాజ్యంలో నిత్యత్వంలో చేర్చుతాడని నువ్వు నమ్మి బాప్తిసం పొందితే నీకు ఇది మేలుకరమైనటువంటి దినము. దేవునికి స్తోత్రము కలుగునుగా. రెండోది, ఈ దుప్పటి సహవాసానికి గుర్తు. ఇంతకు ముందు దుప్పటి ఇది మీద పడక ముందు పొలంలో ఉన్నటువంటి వారితో స్నేహం, పొలంలో ఉన్నటువంటి వారితో జోకులు, పొలంలో ఉన్నటువంటి వారికి అపహాసంతో కూడినటువంటి మాటలు, పొలములో పిల్లరా అల్లరితో కూడినటువంటి మాటలతోటి పాటలతోటి సాగిపోతున్నటువంటి ఈ జీవితానికి ఇప్పుడు నూతనమైనటువంటి సహవాసం దొరికింది. ఏం దొరికింది? ఎవరితో సహవాసం? ఎవరితో సహవాసం? ఒకప్పుడు పొలంలో ఉన్నటువంటి వ్యక్తులు లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు గుర్తు. ఏలియాతో ఉండడం అంటే ఆత్మీయులతో కలిసి సహవాసం చేయటం గుర్తు, సంఘముతో కలిసి సహవాసం చేయటానికి గుర్తు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఎలీషాకు ఏం దొరికింది? ఏ సహవాసం? చెప్పండి, ఏ సహవాసం దొరికింది? మీకు ఏ సహవాసం దొరుకుతుంది? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏ సహవాసం దొరుకుతుంది మీకు? ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు? మీ స్నేహం ఎవరు? మీ స్నేహితులు ఎవరు? ప్రార్థనా పరులు ఉన్నారా? సువార్త చెప్పేవారు ఉన్నారా?
దేవుని కొరకు త్యాగాలు చేసినటువంటి వారు ఉన్నారా? దేవుని పని అంటే పరిగెత్తే వారు ఉన్నారా? ఇప్పుడు ఈయన స్నేహితులందరికీ, పొలంలో ఉన్న వారందరికీ గుడ్ బై, ఇదే లాస్ట్ రోజు నీకు నాకు పిక్నిక్. ఏం చేశాడు? సంతోషంగా వెళ్ళాడండి సేవకి. అమ్మ వస్తాను, సేవకి వెళ్తున్నాను, బాబు వస్తాను, వెళ్ళిపోతున్నాడు సేవకి బ్యాగ్ వేసుకొని అన్నాడా? ఈ రోజున సేవ ఎలా చేస్తుందో చెప్పండి, పరిచర్య ఎలా చేయాలో చెప్పండి. దుఃఖంతో చేయకూడదు సేవకుడు. ఒక సంఘము కింద సేవకుడు పనిచేసేటప్పుడు ఆ సంఘ విశ్వాసుల వల్ల సంతృప్తి కలిగినటువంటి సేవకుడిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి సహవాసం దొరికింది? నువ్వు రక్షణలోకి రాక మునుపు నీ సహవాసం ఏమిటి? నీ స్నేహితులు ఎవరు? ఎటువంటి వారితో తులుతూగుతూ సాగావు? ఇప్పుడు రక్షణ అనేది నేను ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా? ఒక నూతనమైనటువంటి సమూహంలోకి చేర్చాడు. ఏ సహవాసంలో చేర్చబడ్డాం? పౌలు అంటాడు, మనము క్రీస్తుతో సహవాసము చేయడానికి పిలువబడ్డాము. కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరితో సహవాసం అంట? ఎలీషా, ఏటయ్యా నీవు ఇందుకు కారణం అంటే, నాకు ఒక ఉన్నతమైనటువంటి సహవాసం దొరికింది. నాకు ఉన్నతమైన సంఘం అనేది ఏంటో తెలుసా? ఉన్నతమైన సహవాసం. ఇంకా చెప్పంటారా? సంఘం అనేది మండుతున్నటువంటి నిప్పులు. చెప్పండి అమ్మా, బాబు చెప్పండి. సంఘం అనేది మండుతున్నటువంటి నిప్పులు. ఒక కర్రిగా ఉన్నటువంటి బొగ్గుని తీసుకొచ్చి, ఒక నల్లగా ఉన్నటువంటి బొగ్గుని తీసుకొచ్చి ఈ మండుతున్నటువంటి నిప్పుల మధ్య పడిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? సంఘ సహవాసము నీ రూపురేఖలను మారుస్తుంది, నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది, నీ కుటుంబ వ్యవస్థను ఏ విధంగా కట్టుకోవాలో నేర్పిస్తుంది సంఘం అనేది. నువ్వు సహవాసానికి, సంఘానికి దూరంగా ఉంటే, అమ్మ వినండి వాక్యం, వినండి వాక్యం. నువ్వు సంఘముతో కలిసి ప్రార్థన చేస్తే, నీకు ప్రార్థన జీవితం లేకపోతే, సంఘంతో నీకు సంబంధం లేకపోతే, నువ్వు ద్రాక్ష చెట్టు నుంచి ఫలింపని ప్రతి తీగ అది దేనికి పనికి వస్తుంది? పొయ్యికి పనికి వస్తుంది, నరకానికే. కాబట్టి ప్రభు చెప్తున్నారు, నాకు వేరుగా ఉండి, అంటే ఆయన శరీరము అనబడినటువంటి సంఘానికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము పిల్లలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నాగటి మీద చెయ్యి వేసినటువంటి వాడు, లూకాసు వార్త 9:62 నాగటి మీద చెయ్యి వేసినటువంటి వాడు వెనుక తట్టు చూస్తే వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఇప్పుడు ఎలీషా దేని మీద చేయి పెట్టాడు? ఈ భూ సంబంధమైనటువంటి నాగటి మీద చేయి తీసి పర సంబంధమైనది, సేవా సంబంధమైనది, దేవుని రాజ్యము విస్తరణ చేయటం అన్నటువంటి నాగటి మీద చేయి పెట్టాడు. తిరిగాడు, ఇంకనక్కి తిరిగాడా? నువ్వు ఎన్నిసార్లు తిరుగుతున్నావు లెక్కలేదు, లెక్క లేదు. ఇలాంటి సమర్పణ బోధలు వినేటప్పుడు అవును అంటావు, తర్వాత కాబట్టి నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, ప్రార్థనా పరులతో ఉండాలి, కన్నీరు కార్చి ప్రార్థనలో నడిపించినటువంటి వారు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాకు ఏ సహవాసం పోయిందో తెలుసా? ఏ సహవాసం పోయింది? పొలం సహవాసం పోయింది, పరిశుద్ధుడు సహవాసం దొరికింది. దేవునికి స్తోత్రం. నీకు రెండే రెండు లోక సంబంధమైనటువంటి పొలంలో ఉన్నటువంటి స్నేహితులు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో మేడగది అనుభవంలో ఉన్నటువంటి ప్రార్థన చేసినటువంటి సహవాసం ఒక గుంపు ఉంది. ఆ గుంపులోకి వస్తే పెంతెకోస్తు పండగ దినాన్న 120 మంది 120 మంది మండుతున్నారండి.
అన్య భాషలతో మండుతున్నారు. వారు నూతనమైనటువంటి భాషలతో దేవుని యొక్క శక్తి చేత నింపబడేటప్పుడు ఏమి జరుగుతుందా అని వస్తే ఈ మంట వాళ్ళకు అందుకుంది. పేతురు నిలబడి ఎప్పుడైతే ప్రసంగం చేశాడో ఆ మంట వాళ్ళకు అందుకొని 3,000 మంది బాప్తిసం పొందారు ఒకేసారి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, మేడగది సహవాసంలోకి రావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మన సహవాసం ఎవరితోటి? వాక్యం సహవాసం కోసం మాట్లాడుతుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, జీవార్థమైనటువంటి ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానులు సహవాసం లభించును. చదువుతారా? ఏ ఉపదేశము? నీకు జీవాన్ని ఇచ్చే ఉపదేశాన్ని నువ్వేం చేయాలంట? అంగీకరించకపోయినటువంటి వారు కూడా ఉంటారు. చూడండి, సూర్యుడు వచ్చేటప్పుడు కొన్ని పదార్థాలు గట్టిపడిపోద్ది, కొన్ని పదార్థాలు మత్తగైపోతాయి. దేవుని వాక్యము నీ హృదయంలోకి వచ్చేటప్పుడు నీ హృదయాన్ని మత్తబడిపోయి దానికి లోబడితే నిన్ను వాడుకుంటాడు దేవుడు. వాక్యం చెప్తుంది పిల్లల సహవాసము కోసము. జాగ్రత్తగా వినండి. జీవార్థమైనటువంటి ఉపదేశమును అంగీకరించేవారంట వారికి ఎలాంటి సహవాసం దొరుకుతుందంట? జ్ఞానులతో సహవాసం దొరుకుతుంది. ఉపదేశాన్ని అంగీకరిస్తే, నీకు జీవాన్ని ఇచ్చినటువంటి ఉపదేశాన్ని నువ్వు ఉపదేశానికి లోబడితే, విధేయత చూపిస్తే నీ సహవాసము జ్ఞానులతో ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరు అజ్ఞానులతోటే ఉంటున్నాం. జ్ఞానులకి అజ్ఞానులకు ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? ఈ ఉన్న 10,000 రూపాయలు ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలి, అది అజ్ఞానులు చేసిన పని. జ్ఞానులు ఏం చేస్తారు? పిల్లరా, నాకు నా కుటుంబానికి ఈ డబ్బులు పరిచర్యకి, సేవకి, సంఘానికి, నా కుటుంబ పోషణ కొరకు ఎలాగ ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. లోకస్తులు ఏం ఆలోచిస్తారు? దీన్ని ఎలా పాడు చేసేయాలా, ఎలాగైనా కంగాలి చేసేయాలని ఆలోచన, అంతే. జ్ఞానము కలిగినటువంటి వారు, జీవార్థమైనటువంటి ఉపదేశం అంగీకరించిన వారు ఏం చేస్తారు? నువ్వు పోషించబడ్డమే కాదు, రూపాయి దగ్గర రూపాయి కూడబెట్టి పరిచర్యకి, నీ పిల్లలకి, నీకు ఆదివారం వస్తే మంచి వస్త్రాలు వేసుకుని రావటానికి ఉపయోగపడుతుంది. అటువంటి వారి సహవాసం నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఒకటి, ఎలీషా యొక్క సహవాసం మారింది. నీ సహవాసం మారిందా? నీ ధనాన్ని వృధా చేసినటువంటి వారితో కూర్చుంటున్నావా? నీ కుటుంబాన్ని వీధి పాలు చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావా? అటు వారితో స్నేహం చేస్తున్నావా? ఇదిగో ఎలీషా యొక్క సహవాసం మారింది. నువ్వు ఎప్పుడైతే జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని అంగీకరిస్తావో నీ సహవాసము చెప్పాలి నీకు జ్ఞానాన్ని నేర్పించినటువంటి వారితో దొరుకుతుంది. సామెతలు 28:7, తుంటరులు సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చి పెడతాడంట. చెప్పండి అమ్మా, చదువుతారు ఉందా? ఎలాంటి వారు ఉన్నారంట? తుంటరి వారితో సహవాసం చేస్తే. ఇప్పుడు ఏలియా చెప్పండి, ఏమండి, ఏలియాతో ఎలీషా సహవాసం చేయడానికి తగిందా లేదా? ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ సహవాసము గనక మారితే, నీ తుంటరి పనులు మానితే, ఒక ఇద్దరు తుంటరి పనులు చేస్తున్నారు. పెళ్లికి అయినటువంటి వారు ఎక్కువ తుంటరి పనులు చేస్తుంటారు. చాలామంది వారి యొక్క యవ్వన కాలానికి వచ్చేటప్పుడు ఆడికి సరే చేయాలంటే ఏం చేస్తున్నారు తెలిసి, ఈ రోజున పెళ్లి చేస్తున్నారు. వాడు కళ కాదు, వాడు తిక్క తీరాలంటే పెళ్లి చేయాలని వాడి ముందే తుంటరి పనులు.
ఒక ఇద్దరు ఈ మధ్య కాలంలో బాగా తాగి బండి మీద తుంటర పనులు చేస్తున్నారు, లల్లల్లా 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 అనుకొని. అక్కడ ఇద్దరు మామలు ఉన్నారని చూడలేదు. అది ఎవరు? పోలీసులు ఉన్నారు అక్కడ ముందు. లల్లల్లా లల్లల్లా బండి మీదకి ఎందుకొని వెళ్తున్నారు. వాళ్ళు రెడీగా రండి 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 దయచెయ్యండి, రెండు సంకల్లో చేతులు పెట్టి పోలీసాన్ని ఎక్కించారు. తుంటర పని చేసినటువంటి వారికి. నువ్వు తుంటర పనులు చేస్తే, దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి, మీరు తుంటర పనులు చేస్తే మీ తండ్రికి అపకీర్తి వస్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మన వాహనాలు చాలా జాగ్రత్తగా నడపాలి. ఇలాగా అలాగా ఇలాగా అలాగా ఏంటి, యెహోవా నా కాపరిని స్టిక్కర్ వేసుకుంటావు. బండి నడపడేమో ఇలాగా అలాగా అలాగా ఇలాగా. ఈ లారీ కిందకు బస్సు కిందకి వెళ్ళిపోద్ది. ఆవిడ చూసినటువంటి వారందరికీ యెహోవా నా కాపరిని దేవుడి పేరు పెట్టుకుని చూసావు ఎలా చంచాడు, వీళ్ళు దేవుడు ఎలా చంపారు అంటారు. లేదు, అప్పుడు ఎవరికి అపకీర్తి వస్తుంది? వాక్యం చెప్తుంది, తుంటరి వారితో సహవాసం చేస్తే మన తండ్రికి అపకీర్తి వస్తుంది. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బండి నడిపేటప్పుడు ఎలాగ ఉండాలి చెప్పాలి. ఒళ్ళు కళ్ళు జాగ్రత్త పెట్టుకొని లెఫ్ట్కి నడపాలి, రైట్కి కాదు, మధ్యగా కాదు. ఎటుపక్క ఉండాలి అమ్మా? కొంతమంది స్త్రీలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇటు రేసింగ్ ఇవ్వడానికి కూడా భయమే, వాళ్ళ దగ్గర పక్క నుంచి వెళ్ళడానికి కూడా భయమే. ఏమ్మా, మీరు బాగా వాహనం నేర్చుకున్న తర్వాతనే ఎక్కాలి రోడ్డు మీదకి. మీరు వచ్చి మాకు గుద్దేసిన మాకే కేసు, మేము వచ్చి గుద్దేసిన మాకే కేసు. అర్థమవుతుంది? వాళ్ళ పక్క నుంచి వెళ్ళడానికి భయం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు సహవాసం కోసము, మీ సహవాసం వలన కొంత మట్టుకు. రోమిలికి రాసిన పత్రిక 15:24. ఎన్నైందమ్మా? ఒకటేమో దుప్పటి సమర్పణ జీవితం, రెండు దుప్పటి సహవాసానికి. ఇంకా రెండో మాటలు ఉన్నాను, ఇంక రెండు ఉంది, రెండు సబ్జెక్టులు ఉంది, చెప్తాను. రెండు పాయింట్లు ఉంది, చదవండి. సహవాసం కోసం, మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ వలన సాగనంపబడాలని నేను నిరీక్షిస్తున్నాను. సంఘము వలన, సంఘ సహవాసం వలన సేవకుడు ఏం పొందాలంట చెప్పండి? సంతృప్తి ఉందా? సేవకుడు సంఘము ద్వారా మీకు కానుకలు వేసిన తర్వాత ఒకసారి తీస్తాను, లెక్క పెట్టండి, డబ్బులు ఎంత వస్తుందో. ఈరోజు మీకు తెరిచి చూపిస్తాను. ఈ రోజు మరి ఎవరు కూడా ఇప్పుడు వేసేవద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వేసేవద్దు ఎక్కువ. ఈ రోజున పెట్టిప్పుతాను, చూడండి ఎంత ఉంటుందో. సేవకుడు ఒక కాపరి తమ సంఘము ద్వారా, పౌలు అంటున్నాడు, మీ సహవాసము వలన నాకు సంతృప్తి ఉండాలి కానీ అసంతృప్తి ఉండకూడదు. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా ప్రభు కొరకు చేసేటప్పుడు ఆ సంఘ సహవాసం వల్ల సేవకుడు ఏమవ్వాలంట? అండర్లైన్ చేయమాట, ఆ మాట బైబిల్లో అండర్లైన్ చేయి. సేవకుని ఎలా చూడాలో, ఎలాగ తృప్తిపరచాలో పౌలు చెప్తున్నాడు తన యొక్క సంఘంతో. మీ సహవాసం ఉందా బాబు? అలాగనే అందుకే చదవండి రా బాబు బైబిల్. వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, తెలివికి మూలం. చదవమ్మా. అమ్మా ఇంకొకసారి వెనక్కి వెళ్ళి మీ సహవాసం వాళ్ళ దగ్గర నుంచి చదవండి. ఇప్పుడు మన అంశం ఏమిటి? రెండో పాయింట్ ఏమిటి? ఎలీసా యొక్క సహవాసం మారింది. పౌలు సహవాసం కోసం మాట్లాడుతున్నాడు. మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది నేను మీ ద్వారా పంపబడాలి, సాగనంపబడాలి. ఎక్కడికి? సేవకు, సంఘము చేత సేవకుడు పంపబడాలి. అయ్యా నాకు ఎలాగా అవ్వటం లేదు, మీరు చేయగలరు, మీరు చెయ్యండి, ఇదిగండి పెట్టండి, ఇదిగండి ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్ళండి, మీరు సభలు పెట్టండి, మీటింగ్స్ పెట్టండి.
అని సంఘము ఏం చేయాలంటే తెలుసా? సాగనంపాలి. ఎప్పుడు అసంతృప్తేనా? ఫలానా వారు గుర్తొస్తే కొంతమంది గురించి చెప్పుకుంటే, అయ్యా వారు ప్రయోజకులే, వారి వలన సంతృప్తి కలుగుతుందని సంఘంలో నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి పిల్లరా, ఆయన వాక్యం మాట్లాడుతుంది, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లా మనము అబద్ధం ఆడుచున్నటువంటి వారమని. చదువుతున్న మొదటి యోహాను పత్రిక 1:6. మనం ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు ఎవరితో సహవాసం అని వచ్చాము ఇక్కడికి? సంఘానికి వెళ్ళటం అంటే దేవునితో సహవాసం చేయడానికి అని మనం చెప్పుకుంటే, చూడండి యోహాను రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని. మరలా దేవునికి వ్యతిరేకమైనటువంటి దాంట్లో మనం ఉంటే మనము అబద్ధం ఆడుతూ సత్యమందు సత్యమును జరిగించుకుందుము. మన ద్వారా సత్యము జరగదని వాక్యం మాట్లాడుతుంది. 2. కాబట్టి 3వ విషయంలోకి వస్తున్నాను. ఏలియా యొక్క దుప్పటి. ఒకటేమో ఏలియా దుప్పటి సమర్పణ జీవితానికి గుర్తు. 2, ఏలియా యొక్క దుప్పటి సహవాసానికి గుర్తు. 3, ఏలియా యొక్క దుప్పటి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలకి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఇద్దరు గురు శిష్యులు వెళ్తున్నారు, ప్రయాణమై వెళ్తున్నారు సాగుతున్నారు. ఒకానొక సమయం అని రెడీగా ఉండండి మీరు. ఇద్దరు గురు శిష్యులు సాగుతున్నారు, సహవాసంలో సాగుతున్నారు. ఒక రోజున వారి ప్రయాణానికి అడ్డు యోర్దాను నది వచ్చింది. ఏమొచ్చింది? యోర్దాను నది వచ్చింది అడ్డు. అందరం కొంటున్నారు, ఇంకా వీరి ప్రయాణము ఆగిపోయింది. వీరి ప్రయాణం ఎక్కడి నుంచి? వీరి సహవాసము ఆగిపోయింది అనుకోవచ్చు. ఏలియా తన దుప్పటి తీసి యోర్దాను నదిని కొట్టగానే, చెప్పటం లేదు, మీకు అర్థమైతే ఈ సహవాసములో సంఘములో పరిశుద్ధాత్మ కార్యములకు గుర్తు దుప్పటి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే దుప్పటి తీసి యోర్దాను నది మీద కొట్టాడో, చెప్పాలి, యోర్దాను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మరణము. యోర్దాను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? భయము. రానివ్వు సేవలు, మరణకరమైనటువంటి ఇబ్బందులు రానివ్వు, రకరకాలైనటువంటి భయములు రానివ్వు. మనలో ఉన్నవాడు లోకములో కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. వాక్యమయ్యున్నది సహవాసము. ఏంటి యోర్దాను నది అడ్డొచ్చింది? మన పరిస్థితి ఏమిటి? నో ప్రాబ్లం, దుప్పటి ఉంది. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు సంఘములో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగా. ఏమైంది? పొడి నేల మీద నడిచారంటండి, మామూలు నేల కాదు, తడిగా లేదంటే కాదు. దేవుని కార్యాలు సంపూర్ణంగా జరుగుతుంది. మన ఎట్లా సంపూర్ణముగా భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు మనకి సంపూర్ణతలోనికి నడిపించడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకనొక సమయమున పేతురు గారు ప్రార్థనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు?
అవకాశం దొరికితే క్రైస్తవుడు ప్రార్థనలో ఉండాలి. ఆ ఇంటి వారంట ఇంటి దగ్గర భోజనాలు తయారు చేయటం ఆలస్యం అయితే ఈయన ప్రార్థనలో ఉండేటప్పుడు ఒక దుప్పటి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. మరలా దుప్పటి దగ్గరికి వచ్చేద్దాం. ఒక దుప్పటి, ఆకాశమంత దుప్పటి, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దుప్పటి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ఆకాశము తెరవబడటియు 4 చెంగులు పట్టి పెద్ద దుప్పటి. చెప్పండి, ఏ దుప్పటి? ఏ దుప్పటి? మా స్నేహితుడు పాడేరులో ఉన్నాడు. అక్కడ చలి ఎక్కువ, రోజు వర్షం పడుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు మంచి దుప్పటి, మెత్తటి దుప్పటి, చలి వేయకపోయినటువంటి దుప్పటి మా కొరకు సిద్ధపరుస్తాడు. ఇక్కడ పేతురు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం చూపించాడు. ఏ దుప్పటి? ఏ దుప్పటమ్మా? పెద్ద దుప్పటి. భూమి మీద ఉన్నటువంటి జంతువులంతా కూడా దుప్పట్లో ఉందంట. దేవుడు అన్నాడు, అది చంపుకొని తిన్నాయన అన్నాడు. ప్రభువా, నేను అపవిత్రమైనటువంటి దానిని తినను అంటే ఈయన దృష్టిలో కొంతమందికే సువార్త, కొంతమందికే రక్షణ సువార్త అనుకున్నాడు. దేవుడు అందరికీ రక్షణ అవసరం. ఈ దుప్పటి ఏమిటో తెలుసా? భేదం లేని దుప్పటి. ఏ దుప్పటి? ఈయన అనుకుంటున్నాడు, అర్థం అవ్వలేదు పెద్ద దుప్పటి కోసం ఈయనకి. తర్వాత అన్యులు వచ్చి పిలుస్తారు ఈయనకి, అయ్యా అక్కడ సువార్త అవసరమే. దేవునికి మహిమ కలగనది. ఎన్నైంది? ఒకటేమో సమర్పణ దుప్పటి, 2 సహవాసపు దుప్పటి, 3 పరిశుద్ధాత్మ కార్యములు జరిగించినటువంటి దుప్పటి, అద్భుత కార్యములు జరిగించినటువంటి దుప్పటి. 4వ విషయం చెప్పాలా వద్దా? లాస్ట్ మాట ముగించేస్తాను. 4వ ఏలియా వేసుకున్నటువంటి దుప్పటి. ఆయన అంటాడు, ఏలియా అక్కడికి వెళ్తే ఎలీషా కూడా, నా దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావంటే 2 దానిని. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయం వచ్చింది, దేవుడు తన సేవకుని కొరకు అగ్ని రథాలు పంపించాడు భూమి మీదకి. గంగమ్మ ఏం పంపించాడు? చాలు నీ పరిచర్య, వచ్చే. తన సేవ శ్రేష్టమైనటువంటి రీతిలో చేసి ముగించినటువంటి వారికి దేవుడు వచ్చే. ఇంకెందుకో దేవదాసయ్య గారికి పిలుచుకున్నారు, ఏసన్ గారిని పిలుచుకున్నారు, భక్త సింగ్ గారిని పిలుచుకున్నాడు. చాలా మీరు చేసిందరండి. వస్తూ పిలిచేటప్పుడు ఎలా పిలుచుకుని వెళ్ళాడు తెలుసా? అగ్ని రథాలు భూమి మీదకి దేవుడు పంపించాడు. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11, 12, 13, 14. ఏలియా ఎలీసాలు ఇంకను మాట్లాడుతూ వెళుతుండగా, అమ్మా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వినండి. కొంచెం మీ హృదయాలు, మీ ఆలోచన, మీ చెవులు విడిచిపెట్టండి, వినండి. ఏలియా యొక్క భూలోకం నుంచి ఆరోహణం అవ్వటం పునరుద్ధానుడై యేసుక్రీస్తు తిరిగి లేచి ఆరోహణమైనటువంటి దాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలీసా సంఘానికి గుర్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు ఎలీసా అంటాడు, చదవమ్మా. అది చూచి అగ్ని రథముల చేత కొనిపోతున్నటువంటి ఏలియాను చూచి, నా తండ్రి
ఇశ్రాయేలీల వారికి. ఇశ్రాయేలు ప్రజలకంట సేవకుడైనటువంటి ఏలియా ఎలాగున్నాడంట? ఒక రాజ్యానికి, ఒక రాజుకి బలమేటో తెలుసా? గుర్రాలు, రథాలే. ఒక సేవకునికి, ఒక సంఘానికి కూడా, ఒక ప్రాంతానికి కూడా, ఒక దేశానికి కూడా ఒక సేవకుడు ఒక రథం లాంటి వాడు, ఒక గుర్రం లాంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమైన వాక్య ఉపదేశం చేసినటువంటి సేవకుడు కనుమరుగైపోతే సంఘం యొక్క బలం కోల్పోయినట్టుగా. ఇప్పుడు ఎలీషా ఎలాగ దుఃఖిస్తున్నాడు తెలుసా? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథములు రవతులు నీవే అని దుఃఖిస్తున్నప్పుడు, ఇదిగో అప్పుడు చదవండి నా మాటలు, మంచి మాట. ఏలియా దుప్పటి ఎక్కడి నుంచి? ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి ఈయన వేసుకున్నటువంటి దుప్పటి ఏమైంది? 4వది కింద పడగా ఏటి? యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు పెంతెకోస్తు పండగ దినాన దిగి వచ్చినటువంటి ఆత్మకు గుర్తుగా ఆ ఏలియా వేసుకున్నటువంటి దుప్పటి గుర్తుగా ఉంది. అక్కడ నుంచి ఎలీషా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏలియా కంటే 2 ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. అందుకే ప్రభు అన్నారు, నాకంటే మీరు గొప్ప కార్యాలను చేస్తారు. ఎప్పుడు? ఏ అనుభవం కలిగి ఉండాలి? ఈ పెంతెకోస్తు దినాన దిగి వచ్చినటువంటి ఆత్మ వర్షము చేత మనం నింపబడేటప్పుడు, ఆత్మాభిషేకం చేత మనము తాకబడినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నూతనమైనటువంటి అనుభవం గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించినటువంటి వాడే ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఒకానొక సమయమున బోయాజు దగ్గరికి రూతు అర్ధరాత్రి వేళ వెళ్ళేటప్పుడు 6 కొలల యవ్వలు తన దుప్పటిలో, రూతు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదువుతారమ్మ త్వరగా. రూతు గ్రంథం 3:15. అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా అతడు 6 కొలల యవ్వలు కొలిచి రూతు యొక్క దుప్పట్లో వేశాడు. ఇదో మంచి అద్భుతమైన సబ్జెక్ట్. ఇది ఇక్కడ నుంచి ఎత్తుకుంటే అద్భుతమైన సబ్జెక్టు. సాధారణంగా దేవుని ప్రజలు, యూదులు మాత్రమే తమ పై వస్త్రముగా దుప్పటిని వేసుకునేవారు. మోయాబు వస్త్రం మారిపోయింది. యూదా బెత్లెహేము యొక్క వస్త్రం అయిపోయింది ఇప్పుడు దుప్పటి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అర్థమవుతుందా? నీ పాత జీవితం గతించిపోవాలి. నూతనమైనటువంటి ఆత్మాభిషేకం చేత మనము నింపబడాలి. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. తలలోంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. దేవుడు నిన్ను దర్శిస్తే, ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే, ఇదిగో సాధారణమైనటువంటి ఏలియా దుప్పటి ద్వారా అసాధారణమైన కార్యాలు చేశాడు. నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తి కావచ్చు, సాధారణమైనటువంటి పనిముట్లు నీ చేతిలో ఉండొచ్చు. ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా నువ్వు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ సహవాసం, నీ సమర్పణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య కార్యాలు నీ జీవితంలో జరగాలంటే మరలా మేడగది అనుభవంలోకి రావాలి. మరలా దేవ నన్ను వాడుకొనైనా, నైనా ఏలియా మీదకు వచ్చినటువంటి ఆ యొక్క దుప్పటి ద్వారా కార్యాలు ఎలాగైతే జరిగించారో, నా మురికి బట్టలు నీ రక్తం చేత కడిగి మహోన్నతమైన ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి కృప చూపించి నన్ను మమ్మల్ని వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేయగలవా? ఒకవేళ దేవుని ఆత్మని ప్రేరేపిస్తుంది, ఒకవేళ సమర్పణ నుంచి తొలగిపోతున్నావేమో, సహవాసంలో పడిపోయావేమో, రావాలి మరలా అగ్ని లాంటి సహవాసం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.